And also you can take advantage of our 23 online churches. Wow, 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 which are available in all the major languages of India. And apart from that, we have 3 special churches. One is for teenagers called Tufani and Gyani Teens. One is for children, Online Children Church. And apart from that, we have a special program for deaf and dumb. Apart from that, you can watch them in Odia, Telugu, Tamil, Gujarati, Kannada, Tulu, English, Hindi, Chhattisgarhi, Rathori Bareli, Assamese, Marathi, Punjabi, Nepali, Konkani, Malayalam, Sindhi, Bhojpuri, Bengali, and in Malwani. Thank you. God bless you. జీవము నా యేసయ్యా, నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము నా యేసయ్యా. ఆరాధిస్తాము, 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 ఆరాధిస్తాము. నీవే వెలుగు, జీవితానికి ఆధారము, మాకు ఎల్లప్పుడూ నా దేవుడు. మీరే వెలుగు, జీవితానికి ఆధారము, మీరే ఎల్లప్పుడూ నా దేవుడు. ఆరాధిస్తాను, 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 ఆరాధిస్తాను. నువ్వే కావలసించింది, నీవే నమ్మకము, నువ్వే ఓదార్పు నా ప్రభువు. నీవే కావలసించింది, నీవే నమ్మకము, నువ్వే ఓదార్పు నా ప్రభు. ఆరాధిస్తాము, ఆరాధిస్తాము, ఆరాధిస్తాము,
ఆరాధిస్తాము 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 యేసు మీరు ఉన్నారు మీరు తప్ప వేరెవ్వరు లేరు యేసు మీరు ఉన్నారు మీరు తప్ప వేరు ఎవ్వరు లేరు ఆరాధిస్తాము 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 అందరికీ వందనాలు. మీ అందరికీ స్వాగతం. ఈ రోజు జరగబోయే క్రైస్ట్ ఎంబసీ తెలుగు ఆన్లైన్ చర్చ్కి రండి. మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని పవిత్రమైన చేతులు స్వరపెట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మొదటి ముఖ్య అంశం, చర్చ్లో ప్రతి ఒక్కరు ఆత్మల రక్షణలో వారు దేవుని పార్ట్నర్గా చూడాలని మనం ప్రార్థించేద్దాము. మరియు వారి తమ రక్షణలో ప్రతి అవసరము ఉపయోగించుతారని మరియు వారు ఆఫీస్లో మరియు చుట్టుపక్కల దేవుని రాజ్యంలో ఆత్మలో గెలుచుకుని మరియు ప్రతి చోట వాక్యం బోధిస్తారని ప్రకటించండి. రక్షణ కోసం దేవుని దయా విడుదల ఉంటుందని మరియు అనేక మందికి నిత్య జీవం అందించాలని మనం ప్రార్థన చేస్తాం. రండి, ఈ విషయాల కోసం మనం అందరం ప్రార్థన చేద్దాం. వాక్యం బోధిస్తారని ప్రార్థన చేస్తున్నాం. పార్ట్నర్షిప్ చర్చ్లో అవుతారని మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి అవసరం ఉపయోగపడతారని మనం ప్రార్థన చేస్తున్నాం. శిఖర
Azagara Vidro Mondara Mandara Azagara Bushigara Badara Bushigara Andara Vidro Andara Vidro Andara Ozagara Vidro Bushigara Andara Ezagara Vidro Andara Bushigara Andara Bushigara Andara Ozara Bara Sandara Bara Bushigara Bara Sandara Bara Ozagara Vidro Andara Bushigara Vasagara Vidro Andara Bushigara Andara Ezagara Vidro Andara Bushigara O Zagara Vidro Dara Barandara Bara Shidara Bara Shidara Dara O Zandara Bara Shidara Vasagara Vidro Dara Shidara Ora Bara Shidara Dara Bara Idri Dara Vidro Dara O Zagara Vidro Dara Shidara Dara Shidara Bara O Dara Ara Bara Shidara Badara Badrum Dara Vidro O Zagara Vidro Dara Vidro Dara Dara Sundara Bara Shidara Dara Izigara Vidro Shidara Bara Sundara Bara Mandara O Zagara Vidro Bara Khanaba Hallelujah. రెండో ముఖ్యాంశం కోసం మనం ప్రార్థన చేసుకుందాం. పెరిగిన దేవుని దయ కోసం మనం ప్రార్థన చేస్తాము. మినిస్ట్రీ యొక్క శక్తిమంత తెలుపులు మెరుపు తెరిచి ఉండాలని ప్రార్థిస్తాము. మేము పెరుగుతున్న పరిచయం కలిగి ఉన్నాము. యేసు నామంలో ప్రవచన ప్రకారం దేవుని శక్తి మనతో పనిచేస్తుందని మనం ప్రార్థన చేస్తున్నాం. రండి ఈ విషయాల కోసం మనం ప్రార్థన చేసుకున్నాం. శిఖరవాసకర వీధులందర శీఘ్రాంధ్ర వీధులందర దయ కోసం పెరిగిన దయ కోసం ప్రార్థన చేస్తున్నాం. ధన్యవాదాలు చేస్తాం. శిఖర వీధుల మినిస్ట్రీ యొక్క తలుపులు తెరవడానికి ప్రార్థన చేస్తున్నాం. సగర వీధులందర ఓ సందర శిఖర ప్రవచన ప్రకారం అన్ని ప్రభావ హస్తము ఉపనౌకని ప్రార్థన చేస్తున్నాము. శిఖర సకల వీధులు సకల వీధులు ఓ రబర శిఖర సకల వీధులు ఓ రబర శిఖర తరగర వీధులు ఓ సకల వీధులు ఓ సకల వీధులు శిఖర తరగర వీధులు ఏ సకల వీధులు O Zakara Vidro Dara Vidro Dara Vidro O Zakara Vidro Dara Zakara Vidro Dara Shikara Masakara O Zakara Vidro Dara Zakara Vidro O Zakara Vidro Dara Shikara Masakara Vidro O Rabara Shikara Dara Dara Vidro Ramandara Dara Sakara O Shikara Dara Zakarande di koro mondarandara rakava segerebe o zakara vidrondara kindrondara karavishindara mandarama unzandara vidrondara karra baba sebebebe o ramandara hanzakara vidrondara karava e zakara vidrondara hanzakara vidrondara era bara sura baba shikara basakara vidrondara Edara mandara bosendro vidro mandara mama seduro mandara haraba era mandara ba ezagara vidro mandara hanzagara vidro mandara bara shindara ba era mandara haraba seduro boro shindara mandara vidro baba raman sagara vidro mandara bara shindara ba ezagara vidro mandara ba Mama segere debe henzagara vidro bodara mandara edara mandara garavishindara bara ezagara vidro mandara segara masagara vidro mandara ezagara vidro mandara segara masagara vidro mandara anzagara vidro mandara bolo sundara
ఓ సకరవ హంసకర విశ్రీకరాంతరవరవ ఏదరాంతరవర విశ్రీకరవరవరవ హంసకర వీదరవ ఓర పరపర పరపర వీదరవ ఓదరమందర పరప హల్లెలూయా. మూడో ముఖ్యాంశం కోసం మనం ప్రార్థన చేసుకుందాం. రక్షణ పొందలేని కుటుంబాల ఫ్రెండ్స్ పొరుగు వారు రక్షణ పొందాలని మరియు వారు సత్యం తెలుసుకోవాలని ప్రార్థించండి. వారు యేసుక్రీస్తు వారు ప్రభువుగా మరియు రక్షకుడుగా స్వీకరించాలని ప్రార్థించారు. రండి మనం ప్రార్థన చేసుకుందాం. శిఖర బాధలందరూ గరవరవరమ ఫ్రెండ్స్ కుటుంబం మా చుట్టుపక్కల అందరి కోసం రక్షణ వాళ్ళందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ శిఖర వాళ్ళు రక్షణ పొందాలని మనం ఎదురు ఓపెన్ చేయమని చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. దగ్గర వీధులు అందరూ శిఖర బసగల వీధులు ఏ దగ్గర వీధులు అందరూ శిఖర బసగల వీధులు ఏర బరబర శిఖర అందరూ వీధులు పోదరం అందరం పోదరం శిఖర పర 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 బసగల వీధులు అందరూ ఏ దగ్గర వీధులు అందరూ పర 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 బహుంసగల వీధులు అందరూ ఏదరం అందరూ వరకు శిఖర అందరూ వీధులు అందరూ ఓ దగ్గర వీధులు అందరూ శిఖర అందరూ వీధులు పోదరం అందరూ ఏదరం అందరూ హంసగల వీధులు పోదరం ఏ దగ్గర వీధులు అందరూ వీధులు పోదరం అందరూ శిఖర బసగల వీధులు అందరూ ఏదరందరూ శిఖర బసగల వీధులు ఏ దగ్గర వీధులు అందరూ శిఖర అందరూ వీధులు అందరూ ఏ దగ్గర వీధులు అందరూ వీధులు అందరూ రా రా బర 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 పోదరం అందరూ బసగల దేవుని తెలుసుకోవాలని నిజమైన రక్షకుడు ప్రభుగా యేసుక్రీస్తు స్వీకరించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఫ్రెండ్స్ అందరూ బంధుమిత్రుల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. శిఖర్వాంతర సోదరందర వీధులు ఏ సగర వీధులందర శిఖర సగర వీధులు అందరమా యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు మీరే రక్షకుడా, లోకానికి సహాయకుడా. యేసు యేసు మీరే రక్షకుడా, లోకానికి సహాయకుడా సహాయకుడా. యేసుక్రీస్తు నా జీవితం, ఆయన కోసం నేను జీవిస్తా. నేను నా సిలువు ఎత్తి ఆయన వెనుక నడుస్తా. వెనక్కి తిరిగి నేను చూడును, నా దృష్టి యేసుపై. యేసు మీరే రక్షకుడా, లోకానికి సహాయకుడా. యేసు యేసు మీరే రక్షకుడా, లోకానికి సహాయకుడా. నా కోసము ఆయన వచ్చారు, పాపం నుండి విడిపించారు. ఆయన నా హృదయంలో ఉన్నారు, బాధలను పోగొట్టారు. నా హృదయాన్ని నా మనసుని ఆయన తానుండి చేశాడు. యేసు యేసు మీరే రక్షకుడా,
లోకానికి సహాయకుడా యేసు మీరే రక్షకుడా లోకానికి సహాయకుడా అందరూ నిన్నే మహిమపరిచి నక్షత్రం మరియు చంద్రుడు అందరూ నీ మహిమ పరిచి నక్షత్రం మరియు నక్షత్రుడు చంద్రుడు లా 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 యేసు మీరే రక్షకుడా లోకానికి సహాయకుడా యేసు మీరే రక్షకుడా లోకానికి సహాయకుడా హల్లెలూయా. ఈ ఆదివారం కోరికలోకి మీకు మరొకసారి స్వాగతం పలుకుతున్నాను. రాప్సడీ సమయము ఆగస్టు 29. పాస్టర్ క్రిస్ గారు ఇలాగ చెప్పుచున్నారు. సంఘము క్రీస్తు శరీరము. ప్రైజ్ ది లార్డ్. మనము క్రీస్తు శరీరములకు అవయవాలు అయి ఉన్నాం. ఎఫెసీయులు 5:30. ప్రైజ్ ది లార్డ్. సంఘమును అన్యజనులు ద్వేషంగా చూసే వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు దేవుడిని 2వ తరగతి రక్షణను పొందిన వారై ఉన్నారు. సంఘం గురించి ఇటువంటి తప్పుడు నమ్మకాలను కలిగి ఉన్న వారికి సంఘంలో రహస్యములు అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది సంఘము గురించి యేసుక్రీస్తు సువార్తను అర్థం చేసుకోకపోవటానికి కారణము వారు పట్టుకున్న పాత నిబంధన. అది నిమిత్తము ప్రవక్తల సాక్ష్యం ఇచ్చడానికి యూదా మతంలోని నిపుణులకు సంఘం గురించి ఏమీ తెలియదు. సంఘం గురించి తెలుసుకోవడానికి మీరు సువార్త నుంచి యేసు మాటల నుంచి అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఆ తరువాత క్రీస్తు శరీరముగా సంఘమును ప్రత్యక్షపరిచిన పత్రికలలో వెళ్ళెళ్ళి. ఎఫెసీయులు 2:16-17 ఇలా చెబుతుంది. తన శిలువ వలన ఆ ద్వేషమును సహించిరి. దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసిన గనుక ఆయన వలె మనము సమాధానకారుడై ఉన్నాడు. మరియు యూదులకు మరియు అన్యులకు శాంతి మరియు సమాధానము ప్రకటించాడు. మరియు వారిని సంఘములోని అని పిలిచే ఒక శరీరంలో కలిపాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది యూదులు మరియు అన్యజనులు అనే 2 సమూహాలు ప్రజలలో కూడిన కొత్త శరీరము. ఏదేమైనా ఈ శరీరంలో ఉండటానికి వీరు యూదులైనా లేదా అన్యజనులైనా తిరిగి జన్మించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 సమూహాలలో ఏ ఒక్కటి ఇతర సమూహాల కంటే తక్కువ కాదు. మన ప్రారంభ వాక్యము ఇలా చెబుతుంది. మనము క్రీస్తు శరీరమునకు అవసరములైన ఉన్నాము. ఇది దానికంటే దగ్గరగా ఉందని. సంఘములో ఆయన శరీరము. నేను నా సంఘమును కట్టుదును. మత్తయి సువార్త 16:18 అని ఆయన చెప్పుచున్నప్పుడు ఆయన క్రీస్తు శరీరము గురించి మాట్లాడుతున్నాడు. మీరు మరియు రాజ్యము, శక్తి మరియు వ్యక్తిత్వం యొక్క వ్యక్తీకరణ. మనము ఆయన శరీరము. దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒప్పుకోలు. నేను క్రీస్తు శరీరంలో సభ్యుడిని. ఆయన వాస్తవిక, ఆయన సంపూర్ణ, ఆయన కృప, మహిమ, రాజ్యము, శక్తి మరియు వ్యక్తిత్వం యొక్క వ్యాఖ్యాకరణ. ఆయన నా పరిపూర్ణత, ఆయన సంపూర్ణత యొక్క వ్యాకరణ కావడము ఎంతో గౌరవం. నేను
ఆయన జీవితాన్ని దైవికంగా నాలో ఆత్మ, ప్రాణం మరియు శరీరంలో తీసుకువెళ్తున్నాడు. ఎందుకంటే నేను క్రీస్తు శరీరమునకు అవయముహై ఉన్నాను. దేవునికి స్తోత్రము. తదుపరి అధ్యాయము గలాతీయులకు 3:27-28 మొదటి కొరింథీయులు 12:12 కొలొషియన్లు 3:11 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని చల్లగా దీవించి ఆశీర్వదించునుగాక. ధన్యవాదములు. My name is Oluberen Nonomoy. I'm 27 years old. I come from South Africa. I came to the healing school in 2008 because I was diagnosed of rheumatic heart condition. It all started in 2003 when I fell short of breath when I was sleeping at night, and I would cough. I would also become short of breath when I walk long distance. It became so severe, and I started to consult with the doctors at the clinic. And at first they gave me tablets, and I was just told if the problem does not go away, I would come back, see the doctor, run tests. It continued to get worse. That would have chest pains, I would have fever, my legs would swell. I was referred to see a cardiologist. It is when they diagnosed me that I have rheumatic heart condition. In 2004, I was referred to do a surgery here in South Africa, and it was arranged. I did the surgery, but then still the condition it didn't change, because then the doctors were telling me it was a condition I was born with, and it was going to affect for the rest of my life. Because of this condition, I could not sleep normally in a bed. I had to sleep on a chair. I could not walk long distance. I could not do household chores, especially when it had to do with lifting heavy stuff, cleaning. Even I couldn't even bath myself, there has to be somebody who had to help me. I would miss a lot of things at school. I could not even participate in school activities like sports or any other thing. The condition got worse and worse, and one day my cousin invited me to church, and that's when I heard about the healing school. When I came to the healing school, I was so excited. The atmosphere was different. The power of God was so tangible. You could just feel it. I knew I was not going to go back the same. And then came the day when the man of God, Pastor Chris, came to minister to me. I was ready. There was so much anointing in this place, and the power of God was moving. So when the man of God came to me and he laid hands on me, I just saw my body. I was just vibrating and screaming. Come out! Come out! 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 Let her go! Return no more to her. Here, she's here. When I got out of my bed there after Pastor laid hands on me, I knew it was done, because something changed in me. Something changed, and I could feel it. As I was running, jumping, rejoicing, I'm healed. After the man of God ministered to me, when I got back home, my life was totally different. Everything in my body changed. My heartbeat was normal. Everything. I was so excited. Everyone in my family was excited. I went back to the hospital, to my doctor. It was just a review checkup. When I came,
he really looked at me. He took a moment, he looked at me. He said, I remember, "Is that you, Oluboreng?" I said, "Yes, it's me." He looked at me, he just couldn't believe. When he ran a few tests, he was telling me, "Your heart is in a good condition." And it put a big smile on me, that I knew that God did it for me. That was the moment I knew that God did it for me, and it is done, and I shall return no more. Now I can walk long distance. Now I can clean the house. I can do any sport activity. To the Healing School partners, wow, I congratulate you for the work that you are doing. You have made it possible for me and all the others who have come to the Healing School free of charge. It's such a blessing, the work that you are doing. May God bless you, and may you receive more abundantly in the work that you are doing. We have the life of God which cannot be corrupt. Cannot be corrupt. Because church was not supposed to get sick ever. Church, the message to the church is that they have divine life. Praise the Lord. Jesus said, "Not mine, but thine be done." Do you ask God that what you are doing, should you be doing it or not? Many don't have that consciousness. God wants you to live according to His will. Bible says those who are living, they should not live for themselves, but to Him for who died for them and who has purchased them. Father, in the name of Jesus, I pray for children. I speak health. I speak healing in their bodies in the name of Jesus. I command that demon of darkness to leave them in the name of Jesus Christ of Nazareth. I command those unclean spirits to come out of them in the name.
జీవిస్తున్నా నీ కోసమే, ఎందుకంటే నా లోకము యేసు, 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 యేసు. నీవే నా సర్వము, నా యేసు, నా జీవము, ఇంత నా లోకం నీవేనే, నీవే నా సర్వము, నా యేసు. అవును ప్రభువా, మీరు మా స్తుతికి యోగ్యులు. మీరు మహిమకు గొప్ప దేవుడు. ఓ ధన్యవాదములు. మీలాగా ఎవ్వరు లేరు ప్రభువా. మీరు చాలా గొప్పవారు, చాలా గొప్పవారు. ధన్యవాదములు. మీ దయ కొరకు, మీ కరుణ కొరకు, మీ ప్రేమ కొరకు. థ్యాంక్ యూ. మీరందరికన్నా ఎక్కువ ధన్యవాదములు ఈ సమయం కొరకు ఏదైతే మీరు మాకు ఇచ్చారో. మేము అంటున్నాము, ప్రతి చెవులు అభిషిక్తులే ఉన్నాయి వినడానికి, ప్రతి ఆత్మ అభిషిక్తు ఉంది అర్థం చేసుకోవడానికి. ధన్యవాదములు ఇస్తున్నాను ప్రభువా. మీ వాక్యం చెబుతుంది, ఒకవేళ ఒకరు చనిపోతే అందరు చనిపోయారు, మరి తను జీవితుడయ్యాడు. అందరూ జీవితులయ్యారు. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రజలు ఎవరైతే జీవితులయ్యారో వారు తమ కొరకు జీవించకుండా వాని కొరకు ఎవరైతే తమ కొరకు మరణించారో, ప్రభు కానివ్వండి, ఈ లోతైన సత్యము ఈ ప్రతి ఒక్క బిడ్డని పట్టుకోవాలి, ప్రతి సంతానంని పట్టుకోవాలి. వారు కేవలం 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 మీ కొరకే జీవించడం మొదలుపెట్టాలి. వారి ఆరాధన కేవలం నోటితోనే కాదు, వారి జీవితం కొరకు, ఈ సమయం కొరకు ధన్యవాదములు. మరి ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము, ఆమీన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చోవచ్చు మీరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా అడవండి, మహిమా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రెడీగా ఉన్నారా? ఎంతమంది ఉన్నారు రెడీగా? నేను మీతో చెప్పాను, మరియు మనం ఈరోజు ఒక కొత్త సిరీస్ని మొదలు పెడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. యునో, జీవితంలో గంభీరంగా ఉండడం చాలా అవసరం. ప్రజలతో సమస్య ఇదే. ఎంతగా సీరియస్ వాళ్ళ లైఫ్లో అవ్వాలో అంతగా వారు లేరు. మరి నేను ఎప్పుడైతే మాట్లాడుతున్నాను లైఫ్లో సీరియస్ అవ్వడం గురించి, నేను ఇదన్నట్లయితే మీరు నవ్వకండి, చిరునవ్వు ఉంచకండి. ఎప్పుడైతే నేను మాట్లాడుతున్నాను సీరియస్ అవ్వడం గురించి అయితే నేను మాట్లాడుతున్నాను, ముఖ్యమైన విషయాలపై పూర్తి ధ్యానం ఇవ్వడానికి, మరియు వస్తువులను ఆ విధంగా చేయడం ఏ విధంగా అయితే అది ఉండాలో చాలా ఇంపార్టెంట్ ఇది. లేకపోతే మీరు వస్తువులను చేస్తారు, పనిని చేస్తారు, మరియు ఆ పరిణామాలు రావు. ఎందుకంటే ఆ పని కొరకు ఎంతగా గంభీరం అవసరత ఉండెనో ఆ గంభీరాన్ని మీరు చూపించలేదు. ఎగ్జాంపుల్ కోసం, ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తున్నారో మొబైల్ పైన ఎవ్వరు చూడడం లేదు,
మరియు మీరు మొబైల్ని ఆన్ చేశారు, దాన్ని మ్యూట్ పైన వేసి పిల్లలతో ఆడుకుంటున్నారు. ఈ గంభీరత సో ఇంపార్టెంట్. ఏదైనా మీరు చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మీరు ఆరాధన చేస్తున్నారు, బైబిల్ని చదువుతున్నారు, ఆత్మలను జయిస్తున్నారు. మిమ్మల్ని మీరు అడగండి, మీరు దీన్ని గంభీరంగా చేస్తున్నారా? ఎందుకంటే అది చేయడం కన్నా ఎక్కువ, చేయడం కన్నా చాలా ముఖ్యము. ఏదైతే మీరు చేస్తున్నారో మీ గంభీరత. మరొక లైన్ ఉంది, మీరు చిన్నప్పటి నుండి ఎల్లప్పుడూ వింటూ వచ్చారు. నేను విశ్వాసిస్తున్నాను మీ అమ్మ మీతో తప్పకుండా అని ఉంటుంది మాట. బిడ్డ సీరియస్ అవ్వు అని. వినలేదా? ఎంతమంది విన్నారు? వినలేదా? ఎంతమంది విన్నారు ఈ మాటని? సీరియస్ అవ్వండి. క్రైస్తవ తత్వంలో సీరియస్ అవ్వండి. సో ఇంపార్టెంట్. మీ లీడర్షిప్తో పాటు సీరియస్ అవ్వడం. ఇది అంతిమ సమయం. మీరు ఎప్పుడు పడితే అప్పుడు చర్చకు రాకూడదు. మనం దేవుని యొక్క స్తుతి ఎలా చేస్తున్నాము, సేవకులు ఎలా చేస్తారు, ఎంత గంభీరత మీరు మీ ఉద్యోగం కొరకు ఉందో, ఎంత గంభీరత మీ పిల్లల కొరకు మీకు ఉందో, మిమ్మల్ని మీరు అడగండి, అంతే గంభీరంగా మీరు దేవుని యొక్క పనుల కొరకు ఉన్నారా? ప్రశ్న ఇది. ఎందుకంటే తయారీ యొక్క సంవత్సరం, ఈ తయారీ సంవత్సరంలో మీరు తమను తామే ఎక్కువ ప్రశ్నలు అడగాలి. మిమ్మల్ని మీరు అడగండి. మీకు మీరు నంబర్ ఇచ్చుకోవాలనుకుంటే గంభీరత విషయంలో 100లో ఎన్ని ఇచ్చుకుంటారు మీకు మీరు? ప్రార్థనలో ఎంత గంభీరత ఇచ్చారు? చర్చ్ సర్వీస్కు టైంకి వెళ్ళడం ఎంత గంభీరత మీది? మిమ్మల్ని మీరు అడగండి, మీరు ఎంత గంభీరత కలిగి ఉన్నారు? గాడ్ చెక్స్ యువర్ హార్ట్. దేవుడు మీ హృదయాన్ని చూస్తున్నాడు. తను చూస్తున్నాడు ఈ విషయాలు మీకు నిజంగానే అవసరత ఉందా లేదా అని. ప్రైజ్ ది లార్డ్. హలో, అవుతుంది కదా ఇలా? ఆలోచించండి. ఓ బాయ్ లార్డ్, బ్యూటిఫుల్. ఐఎమ్ జస్ట్ లాఫింగ్. జోక్ చెప్పబోతున్నాను దీనిపైన. ముందుగా నేను మజా తీసుకున్న తర్వాత మీకు ఇస్తాను. మిమ్మల్ని రాయిని బ్రగటం అని చెబితే పర్వతం పైన, మీరు పర్వతాన్ని పగలగొట్టడానికి బంగారపు స్తుతిని తీసుకెళ్తే సోనార్ యొక్క స్తుతి ఎంత పెద్దది ఉంటుంది మీకు తెలుసా? మరి మీరు పర్వతాన్ని విరగొడుతున్నారు దాంతో. పడగొట్టండి. ఎవరైనా మిమ్మల్ని చూస్తే ఏమంటాడు? బ్రదర్ గంభీరం అవ్వండి, ఏం మజాక్ చేస్తున్నారు? అదే నేను మీకు చెబుతున్నాను, బ్రదర్ గంభీరంగా కాండి, ఎందుకు మజాక్ చేస్తున్నారు? అదే నేను మీతో అంటున్నాను. ఏదైతే మీరు చేస్తున్నారో మరియు నేను దాన్ని చూస్తుంటే కనుక మజాక్ ఆపేయండి యార్. ప్రార్థన సమయంలో ఇక్కడక్కడ తిరుగుతున్నారు, ఆరాధన టైంలో ఇక్కడక్కడ ఉంటున్నారు, వచ్చే సమయానికి పర్వతాన్ని సోనార్ యొక్క స్తుతితో కొడుతున్నారు. ఇది విరిగిపోదు బ్రదర్. క్రైస్తవ తత్వం ఏం లాభాలు మీకు దొరకవు. మరి మజాక్ చేస్తున్నారు మీరు. ఇప్పుడే మీరు నవ్వారు, స్వయంగా నవ్వారు. ఎప్పుడైతే నేను మీ క్రైస్తవ తత్వాన్ని చూస్తున్నాను, నేను అంటున్నాను ఏం మజాక్ చేస్తున్నాడు ఇతను. ఎప్పుడు సీరియస్ అవుతారు వీరు? సోనార్ యొక్క స్తుతితో ఏం చేస్తున్నాడు? పర్వతాన్ని విరగొడుతున్నాడు. ప్రక్కవారితోనండి, సోనార్ యొక్క స్తుతితో పర్వతాన్ని విరగొట్టకండి అనండి. వింటున్నారా? గంభీరంగా కండి. ప్రక్కవారితోనండి గంభీరం అవ్వండి. ఏమవ్వండి? గంభీరం. బైబిల్ సమయంలో ఏం చదవండి? బైబిల్. ప్రార్థన సమయంలో ప్రార్థన. ఆత్మ జయించడం సమయంలో ఆత్మలు. ఎందుకంటే నేను మీ జీవితాన్ని చూస్తాను, నాకు అనిపిస్తుంది పర్వతాన్ని ఎలా విరగొడుతున్నారు ఎలా. నేను అంటాను ఏం మజాక్ చేస్తున్నారు వీరు. ప్రైజ్ ది లార్డ్. ప్రక్కవారితోనండి హా 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 హా. ఈరోజు మన టాపిక్ ఏదైతే మొదలవబోతుంది, ప్రాక్టీస్ ది కింగ్డమ్ లైఫ్. దేవుని యొక్క రాజ్యం యొక్క జీవితం యొక్క అభ్యాసం చేయండి. వారితోనండి దేవుని యొక్క రాజ్యం యొక్క జీవనం యొక్క అభ్యాసం చేయండి. ఎందుకు చేయాలి? ఎందుకంటే మనం ఒక రాజ్యం నుండి ఉన్నాము,
ఒక రాజ్యం నుండి ఉన్నాము. ఒక రాజ్యం నుండి ఉన్నాము. పరలోకం నుండి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా మీరు? అయితే ఎందుకు చేయాలి? ఎందుకంటే మనం ఎక్కడి నుండి ఉన్నాం? పరలోకం నుండి. ఎంతమందికి తెలుసు మనం పరలోకం నుండి ఉన్నామని? Praise the Lord. సో ఈ ప్రపంచాన్ని మీ ఇల్లు అనుకోకండి. ఈ ప్రపంచం యొక్క అలవాట్లను నేర్చుకోవడం మొదలు పెట్టకండి. ఎందుకంటే ఈ ప్రపంచం అంతమవ్వడానికి చాలా తక్కువ సమయం ఉంది. ఏ రాజ్యంలో మనం వెళ్తున్నామో ఆ రాజ్యానికి మనం ఉన్నాము. ఆ రాజ్యం ఎప్పటిది? ఎప్పటిది? అది ఎప్పటిది? దేవుని యొక్క రాజ్యం ఎప్పటికీ ఉంటుంది. బైబిల్ అంటుంది నీ మహిమ ఎల్లప్పుడు యుగాయుగంలో అవుతుండును. ఎల్లప్పుడు అవుతుండును. దేవుని యొక్క రాజ్యము ఎల్లప్పుడు కొరకుంది. మరియు మనం ఆ రాజ్యులమే. జ్ఞానం అందులోనే ఉంది. మీరు ఆ రాజ్యముకు జీవనం యొక్క అభ్యాసం చేయడం. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఆ రాజ్యానికి వెళ్తారో రాజ్యం మిమ్మల్ని సమస్యల్లో పెట్టకుండా ఉండడానికి. నేను మీకు చివరిసారి కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒకవేళ మీరు అమెరికాకి వెళ్ళాలనుకుంటే వారు మీతో అంటారు ఇంగ్లీష్ నేర్చుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు మా దగ్గరికి వస్తారో మీరు అందరినీ సమస్యల్లో నెట్టకుండా ఉండడానికి. అందరిని అడగండి బ్రదర్ మీరు ఏమన్నారు చెప్పండి అని. పూర్తి దేశాన్ని ట్రాన్స్లేటర్ చేస్తారు మీవి. మాకు ఇంగ్లీష్ రాదు దాన్ని పట్టుకున్నారు. ఇద్దరిని పట్టుకున్నారు కదా. ఒకరితో పని అవ్వదు. ఒకరు ఆలు దొరకాలి. ఎవరికైతే ఇంగ్లీష్ రెండు వస్తుండు. రెండో వాడు తెలుగు మరియు ఇంగ్లీష్ వచ్చేవాడు కావాలి. లేకపోతే మీరు ఇంగ్లీష్ని నాశనం చేస్తారు మాకొద్దు అని. అందుకే వారు అంటారు ముందుగా ఇంగ్లీష్ నేర్చుకునండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమా కాదా? పాడు చేసేస్తారు మీరు. మనం వాస్తవం యొక్క రాజ్యం వారం. రాజ్యము బహుశా కనిపించదేమో కానీ మనం లో చదివాము. రాజ్యం కనిపించదు. ఎవరైనా మీతో అంటే కనుక రాజ్యం ఇక్కడ ఉంది అక్కడ ఉంది వారిది వినకండి. రాజ్యం ఎక్కడుంది? మీ లోపలలోనే. రాజ్యము ఉంది. రాజ్యం ఉంది. సమస్య ఏంటంటే ఆ సంరక్షణ లేకుండేను. పుట్టగానే అడిగారు మీ పేరు ఏంటి? నా పేరు గోలు ప్రసాద్. నాన్న పేరు టమాటర్ కుమార్. అమ్మ పేరు కమలాదేవి. ఏమైనా ఉంటే తండ్రి పేరు ఏదైనా ఉంటే అమ్మ పేరు ఇవే. వారసత్వం నుండి మీరు వచ్చారు. ఇవే నేర్పించారు మనకు. ఇవే నేర్పించారు. వారికి నేర్పించడం లేదు. వారు ఎక్కడి వారు? పరలోకము వారు. Praise the Lord. Hallelujah. ఎందుకంటే వారికి అనిపించింది పాటలు కూడా ఇలాగే పాడతారు కదా. మంచి మంచి పాటలను పాడతారు. పాడుతున్నారు ఈ పాటలు. అవునా? అయితే ఆగిపోదాం ఇక్కడ. పాటని చూద్దాం ఇక్కడ. మొదటి లైన్ ఏమన్నారు? సియోను దేశము మా దేశము అని వెళతాము మన పరలోకము. ఇప్పుడే కదా మీ దేశం అన్నారు. మళ్ళీ పరదేశం అయిపోయిందని నేను అంటున్నాను. ఏంటిది? ఎప్పుడు ఆలోచించలేదు కదా ఇది. ఇలాగే ఉంటాను. ఏదో చేస్తాను. నేను గంభీరత కలిగి ఉన్నాను. నేను చూస్తున్నాను ఈ మనిషి ఏమంటున్నాడని. ఇప్పుడేమన్నాడు? ఎక్కడున్నారు? ముందు ఇదైతే చూడు. ఎక్కడా లేదు. ఒకసారి అది నా దేశం అంటున్నాడు, మరొకసారి లేదంటున్నాడు. నాకు విశ్వాసం లేదు ఎవరి మీద కూడా, బైబిల్ని తప్పించి. ఎప్పుడైనా మీరు నాతో ఏదేమైనా అంటే నేను మిమ్మల్ని చూస్తున్నాను. నాకేం నమ్మకం లేదు మీ మీద. ఏ నమ్మకం లేదు. ఏ నమ్మకం? ఎందుకంటే నేను నా లైఫ్ కొరకు గంభీరత కలిగి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని యొక్క రాజ్యం ఏంటి? దేవుని. చాలా మంది ఏమనుకున్నారు? ఈ ప్రపంచాన్ని మా వ్యవస్థ అనుకుంటున్నారు. చూద్దాం హెబ్రీయులు 11:13 మరియు మొదటి పేతురు 2:11. వీరందరూ విశ్వాస యొక్క దశలు మరణించారు. ప్రతిజ్ఞ చేసిన వస్తువులను పొందలేదు కానీ వాటిని దూరంగా చూసి ఆనందితులయ్యారు. వీరు నమ్మేశారు మనం ఈ భూమి మీద పరదేశము మరియు బయట వారమని. స్వర్గం వారము, ఇక్కడి వారం కాదు. ఇది దూరపు విషయము. ఇందులో మనకు ఏ మనస్సు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వింటున్నారా మీరు? మైండ్ ఏం చేయండి? మార్చండి. బ్రెయిన్ వాష్ చేయండి. ఏంటి? బ్రెయిన్ వాష్. స్వయంగా కూర్చోండి. మరి ఏం చేయండి? మీ మైండ్ బ్రెయిన్ వాష్. మీరు ఇక్కడ వరకు కాదు. రాసుంది. ఏం రాసుంది? అనండి మనం భూమి మీద విదేశీయులు మరియు బయట వారము. బైబిల్ని చదవలేదా? ఈ శరీరము మీ ఇల్లు అని చదవలేదా ఏంటి? ఒక వార్తనండి మీ శరీరం మీ ఇల్లు అని బైబిల్లో రాసుందా నేను అన్నానా? నవ్వుతూ ఉండండి.
Praise the Lord. వేస్ట్‌గా టెన్షన్‌ని తీసుకోకండి మీ మైండ్‌లో. ఎందుకంటే మీరు ఈ లోకంపై ఏంటిది విదేశీయులు మరియు బయటవారు. హల్లెలూయా. అయితే రెండవ వచనము 1 పేతురు 2:11 హే ప్రియమైన వారా ఐ లవ్ దిస్. హే ప్రియులారా నేను మీతో విన్నతి చేస్తున్నాను. తను చెబుతున్నాడు చేతులు జోడించి అంటున్నాను బ్రదర్ మీరు మిమ్మల్ని పరదేశకులు మరియు యాత్రులై ఉన్నారు. సంసారం యొక్క అభిలాషల నుండి ఏదైతే ఆత్మతో గొడవ పడుతుందో కాపాడబడి ఉండండి. ఏదైతే నేను మీకు చెప్పాను అది కాపాడడానికి చెప్పాను సరేనా? ఎందుకంటే ఇది సంసారమైన అభిలాషలు. ఎందుకు కావాలి మీకు ఇల్లు? నాకు తెలుసు మీకు ఎందుకు కావాలి. వేరే వారికి చెప్పడానికి మా దగ్గర మా ఇల్లు ఉంది. ఇదే కదా సమస్య. ఎందుకే కావాలి మాట్లాడండి. టేబుల్ మీదకి వచ్చి మాట్లాడదాం. నిజమైనా చెప్పండి. నిజం చెప్పలేరా మీరు? ఎందుకే కావాలి? ఎందుకంటే గుండెల పైన చేతులు పెట్టుకుని ఆడపడుచులందరి ముందు చెప్పడానికి మా దగ్గర మా సొంత ఇల్లు ఉంది. నేను అంటున్నాను ఏంటిది? ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవులు ఇల్లు కొరకు ఇంతగా ప్రార్థన చేస్తున్నారు ఎందుకంటే ఇందులోనే వారు ఉంటారేమో. ర్యాప్చర్ యొక్క సమయము. అయినా ఈ ప్రార్థనలు మానుకోండి అంటున్నాను. తెలివి ఇందులోనే ఉంది. ఇల్లు అమ్ముకొని రెంట్ ఇల్లులో ఉండడం మొదలుపెట్టండి. ఎందుకంటే ఆ డబ్బులతో బిజినెస్ చేయండి, చర్చలో ఇవ్వండి. ఏం చేశారు ఆ డబ్బుది? ఎత్తి మీద పైన పెట్టుకుని వెళ్తారా? ఇందులోనే అవిశ్వాసులు తిరుగుతారు. ప్రైజ్ ద లార్డ్. ఒక ఈఎంఐ ఇవ్వకుండా చూడండి. ఇల్లు మీద బ్యాంకు వారితో అర్థమవుతుంది మీకు. అంటున్నారు చింతించకండి అని బ్యాంక్ చెప్తుంది ఒక రోజు వచ్చి ఎవరి ఇల్లు అనేది. ఓకే ముందుకు వెళ్దాం. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ చదువుదాం దీన్ని. హే ప్రియులారా, హే ప్రియులారా నేను మీతో అభ్యర్థన చేస్తున్నాను. మిమ్మల్ని మీరు పరదేశకులు మరియు యాత్రులు అనుకుని ఆ సంసారమైన అభిలాషులతో ఏదైతే ఆత్మలతో యుద్ధం చేస్తుందో తెలుసు కదా యుద్ధం గురించి. ఎప్పుడైనా మీకు అనిపిస్తుంది మీరు ఆశీస్సులని శైతాన్ని మీకు గుర్తు చేస్తుంది మీరు రెంట్కున్నారని. ఇది చూడండి ఇదైతే మొదలు పెట్టింది. ప్రార్థన చేస్తున్నాము సెల్ని పెంచడానికి, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాము ఇల్లు పెంచడానికి. ఇదేంటి? ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? ఎప్పుడైనా మీరు ఆశీస్సులని మీకు అనిపిస్తే కనుక శైతాన్ని మీకు గుర్తు చేస్తుంది మీరు రెంట్కున్నారని. ఎటువంటి ఆశీస్సులు ఇవి? ఏం పొందారు మీరు బిడ్డల్లారా? మీరు చర్చికి వెళ్తున్నారు. ఏం దొరికిందో చూడండి. ఏమీ లేదు. ముందు కూడా రెంట్కే ఉన్నాము, ఇప్పుడు కూడా రెంట్కే ఉన్నాము. కనీసం ఇంట్లో అయినా ఉన్నాం కదా. ఈ విషయాలు ఏం చేస్తున్నాయి? ఆత్మతో యుద్ధం చేస్తున్నాయి. పూర్తి విశ్వాసం ఎగిరిపోతుంది. బుద్ధిమంతులు అవ్వండి. ప్రైజ్ ది లార్డ్. హా సరైన విధంగా అంటున్నాను తప్పుగా అంటున్నాను. వాక్యంలో రాస్తుంది కదా ఏం రాస్తుంది? హే ప్రియులారా నేను మిమ్మల్ని అభ్యారాధన చేస్తున్నాను. మిమ్మల్ని మీరు పరదేశులు మరియు యాత్రులు అనుకోండి. సాంసారికపు అభిలాషలు ఏదైతే ఆత్మతో యుద్ధం చేస్తుందో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకవేళ మీకు ఇల్లు కావాలితే ఏం చేయండి? మీ ఇన్కమ్ ని పెంచడానికి తయారు చేయండి. ఇల్లు కావాలి దాని కొరకు ఆలోచించండి ఏం చెయ్యాలో. ఇన్కమ్ ని మీరు పెంచడం లేదు, ఖర్చులను పెంచుతున్నారు. ఇల్లు కొనుక్కోవడానికి కథలు కంటున్నారు. నన్ను స్వాగతం షేక్ చిల్లి నమస్కారం మీకు. ఇదైతే ఆలోచించండి. ఇది కొత్తగా నేర్చుకోవడం లేదు. స్కూల్లో కూడా సరిగా చదువుకోలేదు. వారి దానిలో చూసి కాపీ కొట్టారు. ఏం చెయ్యలేదు. నేను అంటున్నాను ఏమీ నేర్చుకోలేదు. వీళ్ళు కూడా వారిని చేసుకుని ఎవరైతే ఇష్టపడ్డారు. ఇది కూడా తెలియదు సరైనదా కాదా అని. అంటే పెళ్లిలో కూడా తెలివి తక్కువగా ప్రయత్నించారు. చదువులో కూడా తెలివి తక్కువగా ప్రవర్తించారు. ఫ్రెండ్స్ కూడా తెలివి తక్కువైన వారిని తయారు చేసుకున్నారు. చర్చ్ లో కూడా సమయానికి రావడం లేదు. ఇప్పుడు పాట పాడుతున్నారు ఇల్లు కావాలని. నేను అంటున్నాను మేల్కోండి. మేల్కోండి మోహన్ ప్యారే గారు. ప్లీజ్ లేకపోతే అనిపిస్తుంది దేవుడు లేడని. ఈరోజు తెలియదు ఎంతమంది కళలను నేను విరగొడుతున్నాను. మరియు ఈ మెసేజ్ పూర్తి భారతంలో వెళ్తుంది. ఎంతమంది కళలు విరిగిపోతాయో నాకు తెలియదు. వారితో మిమ్మల్ని మీరు ప్రదేశులు యాత్రులు అనుకుని ఆ సాంసారిక అభిలాషల నుండి ఏదైతే ఆత్మతో యుద్ధము చేస్తుందో కాపాడబడండి. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరి వారము? మనం వాస్తవం రాజ్యం వారం. మరియు ఈ ఇల్లు మన ఇల్లు కాదు. వింటున్నారా మీరు? మన ఇల్లు ఏంటిది? పరలోకము. ప్రైజ్ ది లార్డ్. లేదా అక్కడికే వెళ్ళాలి కదా. హలో నేను మిమ్మల్ని రెడీ చేయడం లేదా?
థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. అయితే మన రాజ్యము ప్రతి రాజ్యము సిద్ధాంతాలతో నడుస్తుంది. ప్రతి రాజ్యం యొక్క నియమాలు ఉన్నాయి. ప్రతి రాజ్యం యొక్క వ్యవహారాలు ఉన్నాయి. తమ సాంప్రదాయాలు ఉన్నాయి. అన్నిటికంటే మొదటి విషయం ఏదైతే మనం నేర్చుకుంటున్నామో, మొదటి నంబర్ పాయింట్, ఈ రాజ్యము నోటితో అనే వచనాలతో నడుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. వింటున్నారా మీరు? ఇట్స్ సో ఇంపార్టెంట్. ఇది ఏదైతే మేము మీకు అస్తమానం నేర్పిస్తున్నామో, పదాలను అనండి, ఇది ఏమి మజాకు కాదు. దేవుని యొక్క రాజ్యము నోటితో అనే వచనాలతోనే నడుస్తుంది. నడవని చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఓకే, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. దేవుని యొక్క ఆత్మ జలం పైన తిరుగుచుండెను. ఓకే, అప్పుడు దేవుడు అన్నాడు. అనండి, దేవుడు అన్నాడు. అంటే మొదటి నుండి మీకు కనిపిస్తూ వచ్చింది దేవుని యొక్క రాజ్యం ఎలా నడుస్తుంది అనేది. ఎలా నడుస్తుంది? మాట్లాడుతూ. దేవుడు అన్నాడు. ఒకవేళ మీరు మీ జీవితంలో ఈ విషయాలను మార్చాలనుకుంటే, మీకు మాట్లాడడం రాకపోతే, మీరు ఆల్రెడీ రాజ్యం యొక్క బయట నియమాలను చేస్తున్నారు. ఎందుకంటే ఈ రాజ్యం ఎలా నడుస్తుంది? మాట్లాడే మాటలతో. That's how it functions. ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రపంచం డబ్బులతో నడుస్తుంది. మన రాజ్యము వచనాలతో నడుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వింటున్నారు? ఎప్పుడైతే ప్రజలు అంటున్నారు నా జీవితంలో ఏం మారలేదని అంటున్నాను, ఏమన్నారు మీరు? ప్రైజ్ ద లార్డ్. చూద్దాం. మార్కు 11:23. నేను మీతో నిజంగా చెబుచున్నాను. అహాహాహా. ఓ బాయ్, ఆలోచించండి. నిజంగా చెబుతున్నాను, మీతో నిజంగా చెబుతున్నా. యేసుక్రీస్తు నిజంగా ఏముండెను? నిజం. నేను మీతో నిజంగా చెబుతున్నాను, ఎవరైతే అనండి, ఎవరైతే ఇందులో ఏజ్ రాస్తుందా? అంటే మీరు 10 సంవత్సరాల వారైనా కానీ మీరు చర్చ్ లో ప్రతి సంవత్సరం 10 లక్షలు ఇవ్వగలరు. ప్రైజ్ ద లార్డ్. ఎవరైనా, మీతో నిజంగా చెబుతున్నాను, ఎవరైనా కానీ ఈ పర్వతంతో అంటే ఏంతో అనాలి? ఇప్పుడు ఎవరికైనా అనిపించవచ్చు, లేదు ఇలాగే బట్టిగానే అన్నారు. పర్వతం యేసుక్రీస్తు అర్థంలో లేదు. వినవచ్చు ఏం మాట్లాడుతున్నా. ఒకళ్ళ భాషకి అర్థం ఉంటే కనుక నడవండి, చదువుదాం. నేను అంటున్నాను ఆనంద్ దీంతో కలువు అని. అయితే ఆనంద్ రెండవ ప్రశ్న ఏంటి? ఎవరిని కలవాలి? హలో, ఆనంద్ వీళ్ళని కలువు. ఆనంద్ ఏమంటాడు? యేసు అంటున్నాడు ఒక పర్వతం గురించి. అక్కడ వాసంలో ఒక పర్వతం ఉండేను. యేసుక్రీస్తు వేలు చూపి అన్నాడు. ఒకవేళ మీరు పూర్తి చరిత్రను చదివితే కనుక కూర్చుని ఇది మాట్లాడుచుండేను. మీకు తెలుస్తుంది ఒక వాస్తవంలో అక్కడ ఒక పర్వతం ఉండేను. దాని వైపు వేలు చూపి యేసుక్రీస్తు చెబుతుండేను. ఎవరైనా ఈ పర్వతంతో అంటే అక్కడ లిటరల్ ఏముండేను? ఒక పర్వతం. ఎవరైనా ఈ పర్వతంతో అంటే నువ్వు వెళ్ళి సముద్రంలో వెళ్ళి మునుగు మరియు నీ మనస్సులో సందేశించకు, కాక విశ్వాసించాలి. ఏదైతే నేను చెబుతున్నాను అది అయిపోతుంది మరియు తన కొరకు అదే జరుగుతుంది ఏదైతే తను అన్నాడు. ప్రశ్న అయితే ఎవరైనా అంటున్నారు నా జీవితంలో ఏం అవ్వడం లేదు అంటే మీరు ఏం అనలేదు కూడా. ఏమి అనకపోతే ఏమి జరగదు కూడా. మరి అదే జరుగుతుంది ఏదైతే అంటారు. ఈ రాజ్యం ఇలాగే పనిచేస్తుంది. ఏం మజాక్ నడవడం లేదు. రాజ్యం యొక్క సిద్ధాంతాలు యు కాంట్ చేంజ్ ఇట్. దీన్ని మార్చలేరు. ఇది ఇలాగే ఉంటుంది. నేను మీతో నిజంగా చెబుతున్నాను, ఎవరైనా ఈ పర్వతంతో అంటే కనుక వెళ్ళి సముద్రంలో వెళ్ళిపాడు అని మరియు నువ్వు నీ మనసులో సందేశింపగా, ఎప్పుడైతే నేను మిమ్మల్ని అంటాను మీకు నా అవసరం లేదని చాలాసార్లు అంటాను కదా, ఈ ప్రపంచాన్ని నేను నడాను, ఈ ప్రపంచాన్ని నేను, మీరు అంటారు ఆమెను, నేను అంటున్నాను మీ ఆమెన్ యొక్క అవసరత కూడా నాకు లేదు. నాకు తెలుసు అందులో మీ అవసరత నాకు లేదు. నేను విశ్వాసించాలి, నేను అందులో సందేశించకూడదు. నేను అందులో సందేశించకపోతే ఈ ప్రపంచం యొక్క ఏ బలం కూడా నన్ను ఆపలేదు. దగ్గర అదే ఉంటుంది ఏదైతే నేను అన్నాను. రాసింది ఇక్కడ. మిమ్మల్ని మీరు అడగండి, మీరు ఏదైతే అంటున్నారు. ఎన్నోసార్లు మీతో అన్నాము అనండి పక్కవారితో అనండి. హల్లెలూయా. సో వండర్ఫుల్. పాస్టర్ నా భార్య ఎలవెన్ ట్యూబ్ లో ప్రాబ్లం ఉంది, ప్రార్థన చెయ్యండి. నేను అన్నాను ఏం చెయ్యాలి మీకు తెలీదా? రాజ్యం ఎలా పనిచేస్తుందని నడవండి. రేణుక వస్తుంది, అనుష్క, ఒకరికొకరు ఎదురుగా నిలబడండి. థ్యాంక్ యూ. ఇది అనుకోవాలి మీకు తెలుగు రాదని.
మరియు మీకు హిందీ అలాగే రాదు. చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు అడగండి. మీకు దాహం వేసిందని. దాహం వేసింది కదా, అడగండి ఇప్పుడు ఏదైనా. నీళ్ళు ఇవ్వగలరా మీరు నాకు? అర్థమయ్యిందా? కాలేదు. వచ్చిందా? అనండి, ఏదైనా అనండి. ఒకటి అనేది అయితే అర్థం కాదు. క్యా చెయ్యి? ఇప్పుడు చెప్పండి ఏంటి ఇది? దొరికాయా నీళ్ళు? ఇలా అంటూ ఉండు, ఏం మనసులోకి వస్తుందో తను. అను, నీళ్ళు మళ్ళీ అడుగు. వెళ్ళిపోయిందా? అడగండి నీళ్ళు మళ్ళీ. మీ దగ్గర ఉందా? క్యా చెయ్యి? థ్యాంక్ యూ. మీకు అనిపిస్తుంది ఎందుకు చేస్తున్నాను ఇలా? ఇదే తెలివి తక్కువ పని ఏదైతే ప్రజలు చేస్తున్నారు. డాక్టర్ అన్నాడు మీ కడుపులో అల్సర్ ఉంది అని. నా కడుపులో అల్సర్ ఉందా? నా కడుపులో ఉంది. నేను అంటున్నాను, ఎందుకు నమ్మారు? ఎందుకు చెప్పి వచ్చారు అక్కడ? ఎందుకు మీరు వారి భాషను మాట్లాడడం మొదలు పెట్టారు? మన రాజ్యము పదాలతో నడుస్తుంది. అక్కడే తప్పు చేశారు, మీరు అక్కడే అని వచ్చేస్తారు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? పని అక్కడనే నాశనం చేసి వచ్చేసారు. ఎందుకు వారి భాషను విన్నారు? ఎందుకు వారి వైపున మాట్లాడారు? మీరు ఎందుకు అనుకున్నారు మీరు అనారోగ్యంగా ఉన్నారని? ఎందుకు మీరు ఆ తప్పును చేసి వచ్చేసారు? మళ్ళీ మీరు మా దగ్గరకు వచ్చి అంటున్నారు పాస్టర్ రోగులే అన్నారు. మీకు చెప్పకపోతే మీకు ఎలా అర్థమవుతుంది అని. నాకు అర్థమయ్యేలా చెప్పకండి. స్వయంగా స్వస్థత పండి రండి. జీవితాన్ని జీవించడం నేర్చుకోండి. క్రీస్తు సృష్టిలో కోపడను, వారు పడుకుంటూనే ఉన్నారు. లేపాడు స్వామి, నేను చనిపోతున్నానని. అన్నాడు అల్ప విశ్వాసులు, ఎప్పటి వరకు నేను ఇది ఉండాలి? అమ్మో అని ఇలాగే ఉంది కదా అక్కడ. మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు ప్రార్థన చేయాలి. మీరు పాస్టర్కి రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాం, నేను చూస్తాను కానీ ఎందుకు ఎత్తాలి? జీవితాన్ని మీరు నడుపుకోండి. ఎప్పటి వరకు? ప్రైజ్ ది లార్డ్. ఎప్పటి వరకు ప్రార్థన చేస్తే నేను చనిపోతున్నాను అంటే ఇప్పుడు చనిపోతారు. మీరు అన్నారు నేను చనిపోతున్నాను, మరి నేను మార్చుకోవాలి. ఇప్పుడు పూర్తి విశ్వాసంతో ఇప్పుడు నీకు తెలియదు పాస్టర్ నేను చనిపోతున్నాను. అవునా? పూర్తి విశ్వాసం ఉంది మీకు? సందేహం కూడా లేదు మీకు? ఏం సందేహం కూడా లేదు? లేదు పాస్టర్, నేను 4 డాక్టర్ వద్దకు వెళ్ళారు, నలుగురు అన్నారు నేను చనిపోతున్నానని. పూర్తి విశ్వాసం ఉంది. ఇప్పుడు ఇంత విశ్వాసం ఉంది మరి అంటూ ఉన్నారు కూడా, బ్రతుకుతారా లేక చనిపోతారా? అడుగుతున్నాను. ఎందుకు సిద్ధాంతాలు అర్థం కావడం లేదు మీకు? ఎందుకు సిద్ధాంతాలు అర్థం కావడం లేదు? ఐ కాంట్ మేక్ దట్ మిస్టేక్. ఒకవేళ నా ఇంట్లో బల్బు పాడైపోయినా కానీ నా నోటి నుండి రాదు బల్బు పాడైపోయింది. ఎందుకని నేను అంటాను నా ఇంటి బల్బు చాలా బాగుంది. ఐ కాంట్ మేక్ దట్ మిస్టేక్. నాతో కానే కాదు అది. వేరే మీరు నాతో పాటు జీవిస్తే కనుక మీకు అర్థమవుతుంది నేను ఏమిటి అంటాను. నా మైండ్లో వేరే ఇంకేది రాదు. మిమ్మల్ని అడగండి, ఏదైతే అంటున్నారు ప్రజలకు కనిపిస్తుంది ఏదైతే మనసులోకి వస్తే అది అనొచ్చు అని. సో మాట కూడా అనాలి కదా అంటున్నాను. మీరు ప్రధానమంత్రియా? యేసుక్రీస్తు మనుషు మాట అన్నాడా లేక దేవుని మాట అన్నాడా? ప్రైజ్ ది లార్డ్. సో డోంట్ బికమ్ స్టూపిడ్. నేను రోగంతో ఉన్నాను, నాకు వైరస్ అయ్యింది, డాక్టర్ అన్నాడు నాకు టైఫాయిడ్ ఉందని. అసలు ప్రార్థన చేయండి. ఎప్పుడైతే పిల్లవాళ్ళు అన్నారు నేను చేశాను, కానీ ఎప్పుడైతే మీరు లీడర్ అయ్యారో మరి ప్రార్థన చేయమని అంటే నేను మిమ్మల్ని పిలిచి వర్షంలో కూర్చోబెడతాను. అదే టైఫాయిడ్ అంటాను. చూడు ఇప్పుడు ఏమవుతుంది. అసలు చనిపోతాను నన్ను ఇంకా అను అంటూ ఉండు. వారు కావాలి ఎవరైతే తమ జీవితాన్ని నడపగలరు. హలో, ఎవరు కావాలి? మీరు కూడా మీ జీవితం నడపడం నేర్చుకోండి. సరిగ్గా అనడం నేర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. యాకోబు 3:2. ఇందువలన మనమందరము చాలాసార్లు తప్పిపోతాము. ఎవరైతే వాక్యంలో తప్పిపోరో తనే నిజమైన సిద్ధమైన మనుష్యుడు. మీరు మిగతా తప్పులు చేస్తున్నారు, దేవునికి ఏమనిపించడం లేదు అంతగా. కానీ ఎప్పుడైతే మీరు అనడంలో తప్పులు చేస్తున్నారో చాలా పెద్ద పని జరుగుతుంది. ఇది మనం అందరం చాలాసార్లు తప్పిపోతాము. ధ్యానం ఉంటుంది, తప్పిపోతాము. అందువల్లనే మనం అందరం చాలాసార్లు తప్పిపోతాము. కానీ ఎవరు వాక్యంలో తప్పిపోకూడదు. మీరు అనడంలో తప్పులు చేయకూడదు. మీరు అనకూడదు పాస్టర్ చాలా జ్వరంగా ఉంది, ప్రార్థన చేయండి. కమాన్, నా ప్రార్థనతో ఎక్కువ విశ్వాసం మీకు మీ జ్వరంలో ఉంది. ఏం సందేహం లేదు మీకు ఉంది అని. పూర్తి విశ్వాసం ఉంది. పూర్తి, ఇంత కూడా సందేహం లేదు. నవ్వుకోండి. ప్రైజ్ ది లార్డ్. సరిగా నేర్పిస్తున్నాను, తప్పుగా నేర్పిస్తున్నాను? పూర్తి విశ్వాసం. చనిపోయాను.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెషయా గ్రంథము 33:24 చూపిస్తున్నాను, వచనం నుండి చూపిస్తున్నాను. ఈ నివాసి కూడా అనలేడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? సీయోను యొక్క నివాసుల గురించి. ఈ నివాసుడు కూడా అనడు నేను రోగినని. క్లియర్ గా రాసింది ఇక్కడ. మీరు పూర్తిగా చదువుకోండి. మాట్లాడుతున్నాను సీయోను యొక్క నివాసుల గురించి. దేనిదైతే మీరు మరియు నేను ఉన్నాను. అయితే పాట పాడారు, సియోను దేశము మా దేశము, వెళ్దాము మనం పరదేశం అంటూ నన్ను కలుద్దాము, పక్కలోనే కలుద్దాం. ఏ నివాసులు కూడా అన్నాడు నేను రోగినని. మీరు అనలేరు మరియు మీరు అనకూడదు కూడా. మీరు రోగులే ఉన్నారని మీరు అనలోడు కూడా. అనడమే చాలా తెలివి తక్కువ పని. అనడమే చాలా అధ్వానం, చిన్నప్పటితనము. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా మీరు? హలో, చిన్నపిల్లలు అయితే నేను చేస్తాను మీకు ఒక ప్రార్థన. హౌ కెన్ యూ సీ? ప్రైజ్ ది లార్డ్. ప్రక్కవారితోనండి సరైనవి అనండి. రాజ్యం అనడంలో నడుస్తుంది. దేనిపైన నడుస్తుంది? అనడంలో. ఏదైతే ఇది మీ నోరు ఉంది, ఇది చాలా పెద్ద విషయం. ఇది మీరు అంటున్నారు, అది చాలా ముఖ్యమైనది. ఇది రాజ్యం యొక్క నియమము. యేసుక్రీస్తు గుడ్డివారి కళ్ళని ఎలా తెరచడం అని, చేప నోట్లో డబ్బులు ఎలా వచ్చాయి అని, చెవులు ఎలా తెరవబడ్డాయి అని, చనిపోయిన వారు ఎలా జీవితులయ్యారు అనడంలో. మరి మీకెందుకు అనిపిస్తుంది మీరు ఏదో చేయగలరు ఏమి అనకుండా? ఎందుకు అనిపిస్తుంది? మీకు అనిపిస్తుంది ఎందుకు? మీరు తప్పుగా అంటారు మరి సరైన జీవితాన్ని జీవిస్తారని. వేళ మీరు సరైన జీవితాన్ని జీవించాలనుకుంటే సరైన విధాన్ని మాట్లాడండి. యేసుక్రీస్తు తప్పు చేయలేదు, మరి యేసుక్రీస్తు దేవుడు అయ్యి ఉన్నా కానీ తను ఆ నియమాన్ని పాటించాడు. మీరు మరియు నేను ఎవరము? దేవుడు కూడా ఏం మాట్లాడాడు? నిజమే మాట్లాడాడు. నిజమే మాట్లాడాడు కదా. మరి మీరెవరు? మీరెవరు? ఈ నివాసుడు కూడా అన్నాడు నేను రోగినని. అయితే మీరు అనలేరు నాకు జలుబు చేసింది, నేను రోగిని అయ్యాను. నేను అంటున్నాను, ఎలా వచ్చింది మీ నోటి నుండి ఆ మాటలు? మీ మైండ్ ని మార్చలేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హలో, ఉన్నారా? హలో 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 హలో, ఉన్నారా? నేర్చుకుంటున్నారా? అనండి. రాజ్యం వాక్యాలతో నడుస్తుంది. ఎవరి వచనము ద్వారా ఏదైతే మీ నోటి నుండి వస్తుందో. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? అయితే మీరు మీది అనాలి, మీది అనాలి. ఎందుకంటే మీరు ఏం చేయించాలి? ఆత్మలను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే చివరిది అయ్యూ 22:29. When men are cast down, then thou shalt say there is lifting. తను అంటున్నాడు, ఎప్పుడైతే మనుషులు కింద పడతారు అప్పుడు నువ్వు అంటావు నేను లేవబడుతున్నాను. అనండి, నేను లేవబడుతున్నాను, నేను పైకి లేవబడుతున్నాను, నేను ముందుకు వెళ్తున్నాను. సంతోషిస్తానండి, నేను ముందుకు వెళ్తున్నాను, ముందుకు వెళ్తున్నాను. మీరు అనలేరు నా బిజినెస్ చల్లారిపోయిందని. మీరు అనలేరు. ఎందుకంటే ఇది జరగదు. ఏ రాజ్యము వారమో అక్కడ అన్ని నడుస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వింటున్నారా మీరు? మీకు తెలియాలి మీరు ఏ రాజ్యం వారు. ఇప్పుడు ఎంతమంది ఇక్కడ ఉంటున్నారు? ముంబైలో ఉంటున్నారు కదా. ఎప్పుడైతే దేశానికి వెళ్తున్నారు అప్పుడు సేట్ అవ్వరా మీరు? ఎంతది చెయ్యండి అడుగుతున్నాను, అడుగుతున్నాను నేను. ఎవరు వారి ఊర్లోకి వెళ్ళి పేదరికాన్ని చూపిస్తారు, అందరు ధనవంతులు అయిపోతారు. అరే చిన్నమ్మ, 2 ఎందుకు అడిగిపిస్తున్నావు? ఇంకా 20 సంవత్సరాలు తెప్పించు, మేము వచ్చాము, ఇది చూడండి. అంటే ముంబై నుండి దేశానికి వెళ్తూ ఎంత అధికారంతో వీరు వెళ్తున్నారు, ఎంత అధికారంతో. ప్రైజ్ ది లార్డ్. అయితే మీరు ఎందుకు ఇక్కడ పేదరికంగా ఉంటున్నారు? ధనవంతులు ఏది మీకు కావాలి అంటూ ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అనండి. నేను ముందుకు వెళ్తున్నాను, ముందుకు వెళ్తున్నాను. నేను పేదవాడిని కాలేను, నేను అనారోగ్యము కాలేను, ముందుకు వెళ్తున్నాను అంటూ ఉండండి. మీ చేతులను దేవుని వైపు చూపి అన్ని భాషల్లో అనండి. Antrala i talabadare che shetele entra la hi talabade. Antrala i talabadare che shetele entra la hi talabade. Antrala i talabadare che shetele entra la hi talabade. Yankro kotora kasila alish katole entra la hi talabade. Lentro che dere la risha tila aletere lindra gabanza le satole badila. Mankra kataro la rejutele entale tarila rojetele entale tarelari.
या को तेरे के धिंगरा बाबा तेले तेरे ले रीशा तोले एत्रलाई ललबदे लिंद्रा लगा दरे ले रे जेतेले के धिंगरा बाजाले जेतेले दीरा लबदे लिंद्रा गजाली अलबादारे के धिंगरा बाजाली जेतेले बदी लिंद्रा बाजाले जेतेले के देगरे देरे 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 ले जेतेले के देगरा बदी लिंद्रा मांतले बोदरे ले जेतेले बदी लिंद्रा बाजा तेले के देगरा बाले लिंद्रा गजाली अलबदे लेत्रा गजाली अलबांदली तराल रीशत अलबदे लिंद्रा गदारी अलबदे लिंद्रा गजाले जेतेले बदी लिंद्रा गजाली अलबदे హల్లెలూయా అనండి. నేను ముందుకు వెళ్తున్నాను, నేను పైకి లేవబడుతున్నాను, నేను ముందుకు వెళ్తున్నాను, నేను ముందుకు వెళ్తున్నాను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుని కొరకు. మనము ఒకవేళ మీరు మొదటిసారి కనుక వచ్చినట్లయితే మిమ్మల్ని స్వాగతించాలనుకుంటున్నాను. మొదటిసారి కనుక వచ్చినట్లయితే నిలబడండి. ఒకవేళ మొదటిసారి వచ్చి గట్టిగా చప్పట్లు కొట్టండి వీరి కొరకు. ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టండి. ధన్యవాదములు రావడానికి శుక్రియా. ఈ రోజు మీరు వచ్చారు, మరి యేసుక్రీస్తుని మీరు ప్రభు అని గ్రహించి వెళ్ళండి. ఎందుకంటే అక్కడి నుండి అన్ని విషయాలు మొదలవుతున్నాయి. చిన్న ప్రార్థన వెనకానండి. మీ కళ్ళను మూసుకోండి. ఈ ప్రార్థన మీ నోటితో అనండి, మీ మనస్సులో విశ్వాసించండి. ఈ రోజు నుండి మీరు మీ హృదయంలో యేసుని ప్రభు రూపంలో తెలుసుకోండి. అనండి, హే ప్రియమైన తండ్రి, నేను విశ్వాసిస్తున్నాను యేసుక్రీస్తులో సజీవ దేవుని కుమారునిలో నేను విశ్వాసిస్తున్నాను. ఆయన నా ఆత్మను కాపాడడానికి శిలువ పైన మరణించాడు. దేవుడు అతన్ని 3వ రోజు చనిపోయిన దాని నుండి జీవితుడిని చేశాడు. మరియు ఆయన ఈరోజు జీవితుడై ఉన్నాడు. నేను నా నోటితో ఈరోజు ఒప్పుకోలు చేస్తున్నాను, యేసుక్రీస్తు సజీవ దేవుని కుమారుడని, ప్రభు అని, నా స్వామి అని. ఈ రోజు నుండి కాపాడబడ్డాను. ఈ రోజు నుండి నేను దేవుని యొక్క సంతానంను. ఈ రోజు నేను నూతన జన్మ పొందాను. మరి నేను విశ్వాసం ద్వారా నా ఆత్మలో దేవుని యొక్క జీవితాన్ని గ్రహిస్తున్నాను. యేసు నామములో ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టండి వీరి కొరకు. థ్యాంక్ యూ. మా డీటెయిల్స్ స్క్రీన్ పైన ఉన్నవి మాకు తప్పకుండా తెలియజేయండి. ఒకవేళ మీరు మాతో పాటు ప్రార్థన చేస్తే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మీ ప్రార్థన విన్నాడు. మీరు నిజంగానే కాపాడబడ్డారు. కన్నా ముందు మీరు కూర్చోబోయే ముందు నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ధన్యవాదములు మీ బిడ్డలందరి కొరకు ఏదైతే మీ జీవితాన్ని యేసుక్రీస్తు ఇచ్చారు. ప్రార్థన చేస్తున్నాను, యేసు యొక్క నామం వీరి జీవితంపై ఎప్పటికీ నిలిచి ఉంటుంది. శైతానం వీరి జీవితంపై ఏ కబ్జా లేదు. యేసుక్రీస్తు నామములో వీరిని ఆశీస్సులను ఇస్తున్నాను మీ బుద్ధి ద్వారా. యేసుక్రీస్తు నామములో ఆమేన్. థ్యాంక్ యూ. కూర్చోవచ్చు. మళ్ళీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి వారి కొరకు. మరియు సమయము మీ కానుకలు, మీ దశమాంశాలు, పార్ట్నర్షిప్ ఇచ్చే సమయం. మరియు మనం ఆయన స్వాగతిద్దాము. వారు మనకు సహాయం చేస్తారు దేవుని యొక్క స్తుతి మరియు ఆరాధన చేయడానికి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నీ స్తుతి చేస్తాం మేము, నీ స్తుతి చేస్తాం మేము, నీ స్తుతి చేస్తాం మేము, నీ స్తుతి చేస్తాం మేము, నీ స్తుతి చేస్తామేమో, నీ స్తుతి చేస్తామేమో, నీ స్తుతి చేస్తామేమో, నీ స్తుతి చేస్తామేమో. హల్లెలూయా,
నీ స్తుతి చేస్తామేము నీ స్తుతి చేస్తామేము నీ స్తుతి చేస్తామేము నీ స్తుతి చేస్తామేము హల్లెలూయా. ధన్యవాదములు ఇద్దాము దేవుడా, ఈ కానుకలను తెచ్చే అనుగ్రహము అవసరతము సమ్మానం ఇవ్వడానికి. ఇది మేము మీ వాక్యానుసారం చేశాము. ఈ వాక్యం అంటుంది, దేవుని యొక్క ఆరాధన నిదానంతో చేయండి. అదైతే మేము ఇచ్చాము మీ వాక్యం అనుసారము ఇస్తే మీకు ఇవ్వబడుతుంది అని. మీరు ఒత్తిడితో మరియు కొలతలతో మా ఒళ్ళు వేస్తారు. పెరుగుతున్న పంటను గ్రహిస్తున్నాము యేసుక్రీస్తు నామములో. మేము ఈ కానుకలపై మీ ఆశీష యొక్క ఆహ్వానాన్ని ఉంటున్నాం. పెరుగుదల కొరకు మరి మీ రాజ్యం యొక్క విస్తరణ కొరకు ధన్యవాదం ఇస్తున్నాం. మరి ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చోవచ్చు మీరు. వావ్. తయారై ఉన్నారా? అనౌన్స్మెంట్. ప్రైజ్ ది లార్డ్. అనౌన్స్మెంట్ చాలా ముఖ్యమైనవి. ఇదేంటిది? ఇది మన సేవ. నా సేవ చేశాను కానీ మీరు సేవలోకి రాలేదు ఇంకా. నా సేవ చేశాను, నేను మీకు వినిపించాను. ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను, మీరు మీ సేవ ఎలా చేయగలరు? అర్థమైందా? అందరూ సేవ చేయాలి. దీన్ని మీరు ఏ సేవ చేయలేదు. సేవ ఎప్పుడు చేస్తారు? ఏదైతే నేను అంటున్నానో దాన్ని చేసి మీరు ఎప్పుడైతే సేవ చేస్తారు. అయితే అన్నిటికంటే మొదటి అనౌన్స్మెంట్ ప్రార్థనలు. మాతో పాటు కలిసి ప్రార్థన చేయలేనట్లయితే జాయిన్ అవ్వండి. మేము 3 సార్లు ప్రార్థన చేస్తున్నాం. అయితే 3 సార్లు 3 అవసరము. మధ్యాహ్నంది చాలా అవసరము, మరి ప్రొద్దుంది చాలా అవసరము, మరి రాత్రులది చాలా చాలా అవసరము. ఏం చేస్తారు? అన్ని చేస్తారా? థ్యాంక్ యూ. ఎందుకంటే ఏది అవసరమో నేను చెప్పేశాను. అన్ని అవసరము. మధ్యాహ్నంది అవసరము, పొద్దుంది చాలా అవసరము, రాత్రులది చాలా చాలా అవసరం. అన్ని అవసరం. మీ మైండ్తో ఆలోచించకండి, ఏదైతే అవసరమో అది చేస్తాను. అందుకే 3 అవసరం. అయితే వెళ్ళి ప్రార్థన చేయండి. అనగానే మీ దగ్గర సమయం లేదని. చాలా ముఖ్యము. దీంతోనే మేము ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. దాని తర్వాత మేము అన్నాము, మాకు మీరు 2 గంటలు ఇవ్వండి అని. ఎన్ని గంటలు? 2 గంటలు. ఒకవేళ మీరు 2 గంటలు మాకు ఇవ్వలేనట్లయితే ఇవ్వండి. చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మీరు ఎన్నుకోవచ్చు. మీరు ఏ డిపార్ట్మెంట్ తో పాటు పని చేయాలనుకుంటున్నారు. 2 గంటలను మీరు ఒక్కొక్క గంటలో మీరు బ్రేక్లు చేయవచ్చు. అరగంట గంటల్లో 4 మాకు కావాలి. ఒక్కొక్క గంటలో మాక్సిమం కావాలి. మినిమం మాకు కావాలి 1 గంట కావాలి. ఇవ్వండి ఎవరైతే మాట్లాడుతున్నారు. మినిమం 2 గంటలు కావాలంటే ఇదేంటిది? మీ సేవ. సేవ చేయండి. ప్రైజ్ ది లార్డ్. వి షుడ్ డూ దట్. హల్లెలూయా. ఒకవేళ మీ దగ్గర PCDL లేకపోతే పాస్టర్ క్రిస్ డిజిటల్ లైబ్రరీ వెళ్ళండి. పాస్టర్ క్రిస్ డిజిటల్ లైబ్రరీలో అక్కడ ప్రతి నెల ఒక ప్రోగ్రామ్ నడుస్తూ ఉంటుంది. అలాగైతే ఈ నెలలో ప్రశంసన గురించి నేర్పిస్తున్నారు ఫ్రీలో. ఒకవేళ ఫ్రీగా లేకపోయినా సరే చాలా తక్కువలో ఉండేది. ఒకవేళ మీ పిల్లవాడితో ఉంటే స్కూల్ ఫీజు ఏంటని నేను అడుగుతాను. ఎంత స్కూల్ ఫీజు మీది? 2000. సరేనా? అయితే చదవడానికి మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు? PCDL సబ్స్క్రిప్షన్ కూడా తీసుకుంటే ఇది 3 నెలలది 1700 కేవలం. 3 నెలలది కేవలం. దీంతో మీ ఆత్మ యొక్క వికాసం అవుతుంది. చాలా ఎక్కువ ధర లేక తక్కువ ధర? చిన్న పిల్లవాడు చెబుతున్నాడు. చిన్న పిల్లవాడు ఫీజు ఎంత? 2000 అని. ఈ సబ్స్క్రిప్షన్ ఎంత? 1700. ఎప్పటి వరకు? 3 నెలల వరకు. సరైన విషయాలు నివేశించండి. వింటున్నారా మీరు? ఎందులో నివేశించండి? సరైన విషయాలను. మీరు అక్కడ నుండి మంచి విషయాలను వినవచ్చు. అయితే బుద్ధిమంతులు అవ్వండి. పక్కవారితో నుండి బుద్ధిమంతులు అవ్వండి. బుద్ధిమంతులు అవ్వండి. ఒకవేళ మీ దగ్గర మా యాప్ లేనట్లయితే, కింగ్ చాట్ లేనట్లయితే, ఇలా బైబిల్ లేనట్లయితే, అయితే మీ కొరకు ఒక ఆఫర్ ఉంది. మీ ఫోన్ బయట పారేసి వెళ్ళిపోండి. సరేనా? లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. మాస్టర్ కూడా చెప్పారు. నిన్న మళ్ళొకసారి జ్ఞాపకం చేశారు. ఏ ఫోన్ లో అయితే బైబిల్ లేదు, మా యాప్ లేదు, అది రాయి. ఆ ఫోన్ దాన్ని రాయిని పడవేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ యాప్ మీ దగ్గర ఉండాలి. తర్వాత సెంటర్స్ ఉన్నాయి. మా ఏదైతే చర్చిలు ఉన్నాయో 22 భాషల్లో, 14 భాషల్లో పిల్లల చర్చెస్ ఉన్నాయి. వీటన్నిటిని యూజ్ చేయండి. సెల్ లీడర్ అయితే మీ ఎయిమ్ ని తయారు చేసుకోండి, దీన్ని చెయ్యాలని. మీరు సెంటర్ లీడర్ అయితే ఎయిమ్ ని తయారు చేసుకోండి, దీన్ని తయారు చేయండి. ఒకవేళ మీరు సెల్ భాగం కాకపోతే అవ్వండి. పాస్టర్ చెప్పారు, ఒకవేళ మీరు సెల్ పార్ట్ కాకపోతే మీ ర్యాప్చర్ చాలా ఇబ్బంది అవుతుందని. ఇది మన సేవ యొక్క మార్గం. ఒకవేళ మీరు సెల్లుకు వెళ్ళకపోతే, మీరు ఫౌండేషన్ స్కూల్ చేయలేకపోతే ఆల్రెడీ తప్పు స్థానంలో ఉన్నారు. మీరు సరైన ట్రైనింగ్ ని మీరు మీకు ఇవ్వలేదు. సెల్ ఒక మెంబర్ అవ్వండి, మీ ఫౌండేషన్ స్కూల్ ని చేయండి. హల్లెలూయా.
మరియు 30 తారీఖు ఉంది చిల్డ్రన్ క్యాంప్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. నిలబడండి, దేవునికి ధన్యవాదములు ఇద్దాము. పరలోకపు తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప మరియు పరిశుద్ధాత్మతో సహవాసము మనతో ఎల్లప్పుడు ఉండునుగాక. యేసుక్రీస్తు నామములో ఆమీన్. నిశ్చయంగా గొప్పతనం మరియు కరుణ ఎప్పటికీ నా జీవితంలో నివసిస్తూ ఉంటుంది. నేను ఎప్పటికీ దేవుని యొక్క ఇంట్లో నివసిస్తూ ఉంటాను. యేసుక్రీస్తు నామములో ఆమీన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు. వాక్యం ఏం చేస్తుంది? పని చేస్తుంది. Subscribe to our channel, hit the bell icon, like, comment and share. Thank you and God bless you.